చిలుకూరులో సీఎం రేవంత్ పర్యటన. ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ ప్రారంభం. 25,000 జాతుల మొక్కలు వృక్షాలతో థీమ్ పార్క్. గద్దర్కు ఎల్టీఈకి పెద్ద తేడా లేదు. ప్రజాస్వామ్య విధానాలకు గద్దర్ వ్యతిరేకి. అనేక మంది ప్రాణాలు తీశారన్న విష్ణువర్ధన్. పార్టీ మార్పు వార్తలు అవాస్తవం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లుంటాయి. అయోధ్య రామిరెడ్డి క్లారిటీ. కడియం శ్రీహరి పప్పులు కాంగ్రెస్లో ఉడకవు. అక్రమ కేసులు పెడితే సహించేది లేదు. తాటికొండ రాజయ్య కమెంట్స్. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నికల టైంలో చంద్రబాబు పవన్ కు తెలియదా? మరోసారి వెన్నుపోటు పొడిచారన్న భూమన. అవనిగడ్డలో డిఎస్సీ ఆశావహుల నిరసన. బ్రిడ్జ్ సెంటర్లో రాస్తారోకో. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు డిమాండ్. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ డ్రామాలు. రుణమాఫీపై గ్రామ సభల్లో నిలదీస్తున్నారు. ఎన్నికల తర్వాత పథకాలు అటకెక్కుతాయన్న కేటీఆర్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా దూకుడు. ప్రహరీ గోడను కూల్చివేసిన అధికారులు. గతంలో కూల్చినా మళ్లీ నిర్మించడంతో చర్యలు. ఫార్ములా ఈ కేసులో సీఎం పేరు చేర్చాలి. నార్సింగి పిఎస్లో బీఆర్ఎస్ ఫిర్యాదు. సీఎం వల్లే పెట్టుబడులు వెనక్కిపోయాయని ఆరోపణ. పోలీసులపై రామగుండం ఎమ్మెల్యే ఆగ్రహం. దురుసుగా ప్రవర్తించారంటూ మండిపాటు. సీఎం దృష్టికి తీసుకెళ్తారన్న రాజ్ ఠాకూర్. కూటమిపై వైసీపీ తప్పుడు ప్రచారం. హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. పెట్టుబడులు రాబోతున్నాయన్న గోరంట్ల. ట్రిపుల్-ఆర్ టార్చర్ కేసులో విచారణ. 2వ రోజు తులసిబాబును ప్రశ్నిస్తోన్న ఎస్పీ. సిఐడి మాజీ చీఫ్తో ఉన్న సంబంధాలపై ఆరా. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపు. పాఠశాలలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు. ఈ నెలలోనే 2వసారి బెదిరింపులు. నాగోబా ఆలయానికి మెస్రం వంశీయులు. ఆభరణాలను తీసుకొచ్చిన మెస్రం పెద్దలు. అర్ధరాత్రి గంగా జలాభిషేకంతో జాతర ప్రారంభం. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట. సిఐడి కేసులను సిబిఐకి బదిలీ చేయాలని వినతి. పనికిమాలిన పిటిషన్ అన్న జస్టిస్ బేలా త్రివేది. పాలనలో కాంగ్రెస్ విఫలం. మండలానికి ఒక గ్రామంలో పథకాల అమలు సరికాదు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న పాయల్ శంకర్. మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. నిర్వాసితులకు న్యాయం చేయాలి. శబర్మతి తరహాలో చేయాలన్న బూర నర్సయ్య. భువనేశ్వర్లో ఉత్కర్ష ఒడిశా కాంక్లేవ్ ప్రారంభించిన ప్రధాని మోదీ. పెట్టుబడులు పెట్టాలని పిలుపు. 16వ రోజుకు చేరిన మహాకుంభమేళా. ప్రయాగరాజుకు తరలి వస్తోన్న భక్తులు. ఇప్పటి వరకు 14 కోట్ల మంది పుణ్యస్నానాలు. అండర్-19 T20 ప్రపంచ కప్లో భారత భారీ స్కోరు. స్కాట్లాండ్ టార్గెట్ 209. 53 బంతుల్లో సెంచరీ చేసిన గొంగిడి త్రిష.